ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు, ట్రాన్స్జెండర్లకు 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభమైంది. సూపర్ 6 పథకాల్లో ఒకటైన స్త్రీ శక్తి పథకాన్ని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా బస్సులో ఉండవల్లి గుహల నుంచి విజయవాడ బస్టాండ్ వరకు ప్రయాణించారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులతో పాటు విజయవాడ, విశాఖపట్నంలో తిరిగే సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డుల్లో ఏదో ఒకటి చూపించి 0 టికెట్ పొందవచ్చు. ఈ టికెట్ ఎలా కొట్టాలి అనే విషయంలో కండక్టర్లందరికీ శిక్షణ ఇచ్చారు. ఈ ఉచిత ప్రయాణం వల్ల ప్రతి కుటుంబానికి 800 నుంచి 3000 రూపాయల వరకు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. ఆర్టీసీకి నెలకు 162 కోట్ల రూపాయల భారం పడుతుండగా దీన్ని ప్రభుత్వం సంస్థకు చెల్లిస్తుంది. ఆర్టీసీ దగ్గర 11,789 బస్సులుండగా అందులో 74% బస్సులను ఉచిత ప్రయాణానికే కేటాయిస్తున్నారు. ప్రతి బస్సులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు మహిళా కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలను ఇస్తున్నారు. రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం అతి త్వరలోనే 3000 విద్యుత్ బస్సులను కొనుగోలు చేయనుంది.